Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with different parts of speech of a word. That is the word family, part 4. Today I would like to take intent. Intent అంటే అనుకోవటం. టు ప్లాన్, ఐ మీన్ అంటున్నాడు అట్లా, హ్యావ్ ఇన్ మైండ్. సినానిమ్ చూడండి. ఎయిమ్, అస్పైర్, కాంటెంప్లేట్, డిజైన్, పర్పోర్ట్. ఇలా అన్నమాట. ఇది ట్రాన్స్టివ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఐ ఇంటెండ్ టు రైట్ సివిల్స్ అంటే ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావచ్చు, లేక ఇన్ఫినిటివ్ టు ఇన్ఫినిటివ్ కూడా రావచ్చు. హీ డింట్ ఇంటెండ్ ఎనీథింగ్ అల్టీరియర్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి. తర్వాత ఇంటెండ్ నుంచి వచ్చింది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇంటెన్షన్. ఏ ప్లాన్ ఆర్ పర్పస్. ఎగ్జాంపుల్, ఈజ్ ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ ది పూర్. తర్వాత ఇంటెంట్ యాడ్జెక్ట్, డిటర్మిన్డ్ అని నిర్ణయించుకోవటం. షీ ఈజ్ ఇంటెంట్ ఆన్, ప్రిపోజిషన్ జాగ్రత్తగా ఉండాలి. బికమింగ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇంగ్ వేర్పడాడు ఇక్కడ, ప్రిపోజిషన్ వచ్చి. ఇంటెండెడ్, ఇది కూడా పాస్ట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్ వాడుతున్నాడు. ప్లాన్డ్ ఆర్ మెంట్ ఫార్ అని. దిస్ వీడియో ఈజ్ ఇంటెండెడ్ ఫార్ లాంగ్వేజ్ లవర్స్. ఇంటెన్షనల్, ఇది కూడా యాడ్జెక్టివే. డెలిబరేట్ అని, కావాలని. ద ఒమిషన్ ఆఫ్ యువర్ నేమ్ ఫ్రమ్ ది లిస్ట్ ఈజ్ నాట్ ఇంటెన్షనల్, కావాలని కాదు. తర్వాత ఎల్వై చేర్చాడు. ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ, ఆన్ పర్పస్. హీ ఇంటెన్షనల్లీ అవాయిడెడ్ జంక్ ఫుడ్, కావాలని అవాయిడ్ చేశాడు. తర్వాత ఇంటెంట్లీ యాడ్వర్బ్. విత్ డీప్ ఫోకస్, కాన్సన్ట్రేషన్. షీ లిజన్డ్ ఇంటెంట్లీ టు ది క్లాస్, టు ది లెక్చర్. తర్వాత ఇంటెంట్ నౌన్గా కూడా వాడుకోవచ్చు. పర్పస్, ఎయిమ్, ఇది ఇంటెంట్ అండి. ఇక్కడ నేను చెప్పేది ఇంటెంట్. పర్పస్ లేక ఎయిమ్. హిజ్ ఇంటెంట్ ఈజ్ టు డిసీవ్ ది పబ్లిక్. ఈ మోడల్ సెంటెన్స్ ఇచ్చారనమాట. వెర్బ్ చూశారు, నౌన్ చూశారు, యాడ్జెక్టివ్ చూశారు, యాడ్వర్బ్ చూశారు. కామన్ కాలొకేషన్స్ విత్ ఇంటెండ్, ఏమేమి పదాలు రావడానికి వీలుంది వాటి పక్కన. ఇంటెండ్ టు డూ సంథింగ్ అని, ఇంటెండ్ ఫార్ సమ్ వన్ టు డూ సంథింగ్, అలా అనమాట. బి ఇంటెండెడ్ ఫార్, బి ఇంటెండెడ్. చూడండి, దిస్ వీడియో ఈజ్ ఇంటెండెడ్ ఫార్ అని అట్లా. బి ఇంటెండెడ్ ఫార్ అంటే బి ఫార్ వెర్బ్ ఏదో ఒకటి. హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్, ఇలా వాడితే మాత్రము ఇంగ్ వెర్బ్ వస్తుంది. తర్వాత ఇంగ్ వెర్బ్. తర్వాత విత్ ది ఇంటెన్షన్ ఆఫ్, అది కూడా ఒక యూసేజ్, ప్లస్ ఇంగ్ వెర్బ్ వస్తుంది. ఎక్స్ప్రెస్ అండ్ ఇంటెన్షన్, కావాలంటే టు ఇన్ఫినిట్ పక్కన వాడుకోవచ్చు. టు రిఫార్మ్ ది సిస్టమ్, అలా అనమాట. టు ఎక్స్ప్రెస్ ఇంటెన్షన్. అలా మీరు రకరకాల, ఇది చాలా కామన్ వాడుకునే వెర్బ్ అనమాట ఇంటెంట్ అనేది. అందువల్ల అది తీసుకున్న దాని రకరకాల రూపాలు చూశారు మీరు. అది మంచి వెర్బ్ అనమాట, అనుకోవటం అనమాట. ఇది దానికి రకరకాల ఫార్మ్స్ చెప్పాను. ఇది తెలిసింది అనుకోకుండా దీనికి ఎన్ని రకాలు ఉన్నాయని చూసుకుంటే మనం స్పోకన్ కానీ రిటర్న్ కానీ బాగా ఇంప్రూవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టీమ్.